51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. మేము పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషముతో మాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దావీదు ప్రార్థన చేసినట్టుగా తండ్రి, నీ సన్నిధిలో ఈ దినము మేము ప్రార్థన చేయుచున్నాము. మేము పాపములోనే, నా తల్లి నన్ను గర్భములో పాపములోనే నన్ను కనింది తండ్రి, నీకు వందనాలు. పాపములో పుట్టిన వారము మేము. మా తల్లిదండ్రులు పాపము చేసిన వారు, మేము దోషము చేసిన వారము. మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేత నీకు ఆయాసము పుట్టించిన వారు. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు తండ్రి నీ ఎదుట ఉండకుండానట్లు కడిగి మమ్మల్ని పవిత్రపరచుము. మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శాపముల నుండి మమ్మల్ని తొలగించుము. దోషముల నుండి మమ్మల్ని తొలగించుము. మమ్మల్ని బాగుగా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేయుము. మీకును మాకును అడ్డుగా ఉన్న ప్రతి పాపమును నీ రక్తంతో తుడిచివేయుము. ప్రతి శాపమును కొట్టివేయుము. మా కనులు తెరవ చేయుము ప్రభా. మా హృదయము తెరవ చేయుము. మా ఎదుట నిందారోహితంగా మేము ఉండునట్టు ప్రభా, మా పాపములు మాకు తెలియచేయుము. మా దోషములు మాకు తెలియచేయుము. మా అతిక్రమములు మాకు తెలియచేయుము. మా తల్లిదండ్రుల నుండి, మా పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి శాపములు మా ఎదుట తొలగిపోనిమ్ము. మా మీది నుంచి తొలగిపోనిమ్ము ప్రభువా. మా తల్లిదండ్రుల నుంచి, మా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి దోషమును తండ్రి నీ రక్తంతో కడిగివేయము. మేము ఈ దినము పాపం చేసిన వారమని, దోషముతో నిండిన వారమని, శాపగ్రస్తులమని తండ్రి నీ ఎదుట పశ్చాత్తాపడుతున్నాము. నీ యొక్క క్షమాపణ శక్తి కొరకు ప్రార్థన చేయుచున్నాము. మమ్మను విడిపించు వాడవు నీవే. మా విమోచనకర్తవు నీవే. మమ్మల్ని బాగు చేయు వాడవు నీవే. మమ్మల్ని ఆదరించు వాడవు నీవే. మా జీవితములను బాగు చేయు వాడవు నీవే. మా జీవితములను, మా పిల్లల భవిష్యత్తును సరిచేయగలిగిన దేవుడవు నీవే. పేదరికం నుంచి సమృద్ధిలోనికి నడిపించగలిగిన దేవుడవు నీవే. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడవు నీవే. మరణాంధకారములో నుంచి మమ్మల్ని జీవంలోనికి నడిపించిన దేవుడవు నీవే. పాపములో నుంచి పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడవు నీవే. మా అంతరంగంలోని, మా హృదయంలో ఉన్న ప్రతి పాపమును మాకు బయలుపరచబడి మేము వాటి నిమిత్తము పాప క్షమాపణ పొందినట్టుగా మమ్మల్ని దీవించుము. హృదయంలోని రహస్య పాపములు, జీవితములలో రహస్య పాపములు, మా పూర్వీకుల జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపములన్నింటినీ తుడిచివేయము ప్రభా. ధర్మశాస్త్రంలో నీ ఆజ్ఞ సెలవిస్తుంది, దొంగిలించకూడదని చెప్తుంది ప్రభా. ఈ దొంగిలించకూడదనే పాపము, ఆ శాపము, ఆ దోషము మా జీవితములలో, మా పూర్వీకుల జీవితంలో, మా తల్లిదండ్రుల జీవితంలో, మరి వారి పూర్వీకుల జీవితంలో ఏదైనా మేము ఎక్కడైనా అన్యాయంగా, ఏదైనా ఎవరిదైనా, ఏ వస్తువైనా, మనిషినైనా, ఎద్దునైనా, గాడిదనైనా, పొలమునైనా, ఆస్తి అయినా ప్రభువా, మీ మీదైనా ఏ విషయంలోనైనా దొంగతనము కానీ, ఏదైనా రహస్య పాపము కానీ మా ద్వారా అనుకోకుండా అనుకుని జరిగిన, మా తల్లిదండ్రుల ద్వారా జరిగిన, మా పూర్వీకుల ద్వారా జరిగిన
మా కుటుంబ విషయములలో ఈ శాపం అనేది ఉండకుండా తండ్రి అది మాకు బయలుపరిచి ఈ పాపము విషయంలో మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది. ఈ పాపముల విషయమై ప్రత్యేకంగా నీ సన్నిధిలో దివారాత్రము మేము మొరపెట్టుచున్నాం ప్రభువా. ఏదైనా జరగకూడని దోషము అనుకుని జరిగిన, అనుకోకుండా జరిగినటువంటి దోషము, మా పూర్వీకుల విషయంలో నరహత్య జరిగిన, దొంగిలించబడిన ఏదైనా తండ్రి ప్రభువా నీకు వ్యతిరేకంగా జరిగించబడిన ప్రతి పాపమును, దోషమును ఈ దినము నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. మా విషయములలో దాన్ని కొట్టివేసి నీవే దేవుడవని, నీవు ప్రతి పాపమును తుడిచివేయగలిగిన శక్తి కలిగిన వాడవని, మా జీవితములను బాగు చేయగలిగిన దేవుడవని ఈ పాపమును నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. ప్రభువా ఈ రెండు విషయములలో నీ యొక్క కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నరహత్య చేయకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. నరహత్య విషయంలో మేము ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మా జీవితాలలో తండ్రి ప్రభా ఈ పాపము విషయమై నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. ఏదైనా తండ్రి ఈ విషయములలో తండ్రి మాట చేత కానీ, కోపము చేత కానీ, క్రియల చేత కానీ మేము ఎవరినైనా గాయపరిచి హత్య చేసి ఉంటే, మాటల ద్వారా మేము వారిని గాయపరిచి ఉంటే తండ్రి ప్రభా, మా మాటల ద్వారా మా క్రియల ద్వారా ఎవరైనా ప్రభువా నాయన హత్య చేయబడి ఉంటే మమ్మల్ని క్షమించండి. మా జీవితంలో క్షమించండి. మా పూర్వీకుల దోషములను క్షమించండి. మా తల్లిదండ్రుల దోషములను క్షమించండి ప్రభువా. మాకు తెలియచేయము ప్రభువా. కళల ద్వారా, వాక్యము ద్వారా, నీ దర్శనముల ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మా జీవితంలోనికి వచ్చి మమ్మల్ని బాగు చేయాలని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఏ విధంగా మా పాపములకు క్షమాపణ మేము పొందుకోవాలో మాకు తెలియచేయము. పాప క్షమాపణ శక్తిని మేము పొందుకున్నట్లుగా, నీ పునరుత్థాన శక్తిని మేము పొందుకున్నట్లుగా ప్రభువా మా హృదయములను, మా మనోనేత్రములను, మా అంతరంగములను తెరవచేయము. మా ప్రాణము తెప్పరిల్ల చేయము. ప్రతి కష్టము నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రతి బాధ నుంచి మమ్మల్ని విడిపించండి. సరి అయిన ఆలోచన చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. ధైర్యము దయచేయండి. అవినీతి అనే పాపము గురించి నీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. అవినీతి విషయంలో మేము ఏ విషయంలోనైనా అవినీతిగా, అన్యాయముగా మరి ప్రభువా ఎవరి దగ్గర నుంచి ఏదైనా అన్యాయంగా మేము తీసుకున్న తండ్రి మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. పేదవారిని, బీదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రని, అనాథ పిల్లలను, మరి కృంటివారిని, గ్రుడ్డివారిని మేము ఎప్పుడైనా నిర్లక్ష్యం చేసిన ఎడల, వారి ఎదుట నుంచి మేము ఏదైనా దొంగిలించిన ఎడల, వారి విషయంలో మేము ఏదైనా అన్యాయము, అవినీతి జరిగించిన ఎడల తండ్రి మమ్మల్ని క్షమించండి. మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు తండ్రి వారిని కూడా క్షమించండి. వారి విషయంలో నీ కృపను దయచేయండి. మాకు చూపించండి. మా రహస్య పాపములు మాకు కనపరచండి ప్రభువా. తండ్రి మాతో మాట్లాడండి స్పష్టముగా. మాకు తెలియచేయము మా పాపములను, మా దోషములను తండ్రి. తద్వారా మేము మీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, మేము సమృద్ధిలోనికి నడిపించబడినట్టుగా మా జీవితాన్ని సరిచేయమని తండ్రి ఈ విషయాలన్నీ నీ ఎదుట పెట్టి విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.